గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా అన్ని న్యూస్ పత్రికల్లో వచ్చినటువంటి అంశము ప్రపంచంలో సోషల్ మీడియాపై నియంత్రణలు. సో బ్రిటన్లో ఈసారి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లుగా బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్ ప్రకటించారు. అయితే ఇక్కడ ఇది ఎందుకోసము అనంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిలో బట్టి అనేకమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణకు కుటుంబ సభ్యులు స్నేహితులతో సమాచారం కోసం ఉపయోగించే వాట్సాప్లు మెసేజింగ్ యాప్లకు మినహాయింపు ఇచ్చారు. అయితే ఇదే అంశం మీద ప్రపంచంలోపటినే తొలిసారిగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చినటువంటి దేశంగా ఆస్ట్రేలియా గతంలో రికార్డుకి ఎక్కింది. దీని తర్వాత ఇప్పుడు బ్రిటను, తర్వాత గతంలో 15 ఏళ్ల లోపు పిల్లలకు ఫ్రాన్సు, చైనా దేశం అయితే మైనర్లకు రోజుకు నిర్దిష్ట సమయం 40 నిమిషాలు మాత్రమే యాప్స్ను ఉపయోగించేటువంటి కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. చాలా దేశాలు తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను సౌదీ అరేబియా, ఇరాన్, నార్త్ కొరియా, టర్కీ వంటి దేశాలు కూడా గతంలో తరచుగా ఇట్లాంటి నిషేధాలు విధించుకుంటూ వచ్చింది. ఇంకొక ముఖ్యమైనటువంటిది గతంలో చూస్తే మాల్దీవ్ దేశం అనేటువంటిది ఒక రికార్డును గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా పొగాకు నిషేధించినటువంటి మైనర్లకు పొగాకు నిషేధించినటువంటి దేశం మాల్దీవులు అయితే మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించినటువంటి దేశంగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. అయితే ఈ 2025 నుండి ఇది అమలుకి వచ్చింది. దీని ప్రకారం ఏంది అని అంటే మాల్దీవ్ దేశము జనవరి 1 నుంచి 2007 తర్వాత జన్మించిన ఎవరైనా సరే దేశంలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం కానీ విక్రయించడం కానీ చేయరాదు అని పూర్తిగా నిషేధించినటువంటి దేశం మాల్దీవులు. ఇప్పుడు బ్రిటన్ కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఒక రికార్డును సృష్టించింది.